హాయ్, వెల్కమ్ టు హ్యాపీ అవి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. సో నేను ఈరోజు అయితే పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫిష్ పకోడీ ఎలా చేయాలో చెప్పాలనుకుంటున్నాను. సో దానికోసం మీరు బోన్లెస్ ఫిష్ ఆర్ సల్మాన్ ఫిష్ ఏదో ఒకటైతే తీసేసుకోండి, మీకు అవైలబుల్గా ఉన్నది. బెస్ట్ అయితే సల్మాన్ ఫిష్ అయితే తీసేసుకోండి, ఎందుకంటే ఇది మనకి వెయిట్ లాస్ కూడా. సో ఇక్కడైతే నేను 1/2 kg సల్మాన్ ఫిష్ అయితే తీసేసుకున్నాను. మంచిగా వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి పకోడీ ఆయిల్లో డీప్ అవుతుంది కదా మసాలాలతో పాటు. సో దానికోసం అయితే మనం ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇందులోకి అయితే మెయిన్ మనకు మసాలా. సో ఆ మసాలా కోసం అయితే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియా అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటవి కదా, 4 జీలకర్ర, 1 యాలక్క అండ్ 1 టేబుల్ స్పూన్ సాజీరా, 1 చెక్క అయితే తీసేసుకోండి. సో వీటిని మంచిగా ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసి అయితే పక్కన పెట్టేసేసుకోవాలి. సో ఇక్కడైతే మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి కదా ఫిష్ని. సో దానికోసం అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పెట్టేసేసుకున్నాను. సో ఇప్పుడు మ్యాగ్నేషన్కి కూడా మనం రెడీగా ఉండాలి. దానికోసం అయితే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అండ్ 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. సో బియ్యం పిండి వేయడం వల్ల ఏంటంటే మనకి పకోడీ క్రిస్పీగా ఉంటుంది. అండ్ అలాగే మనకు 2 టేబుల్ స్పూన్ శనగపిండి. మనం ఇంతకుముందు మసాలా మిక్సీ పట్టుకోమని చెప్పాను కదా. సో ఇక్కడైతే బాగా ఇలాగ పేస్ట్ చేసేసుకొని అయితే మసాలా అయితే తీసేసుకొని దీన్ని కూడా మనమైతే పక్కన పెట్టేసేసుకోవాలి. అండ్ మనం మ్యాగ్నేట్ చేసుకోవడానికి అయితే మెయిన్ అయితే ఆయిల్ కూడా కావాలి కదా. సో దానికోసం అయితే ఇక్కడ నేను ఆయిల్ పెట్టేసేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తాము. అండ్ ఫైనల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము మ్యాగ్నేషన్లో యూజ్ చేస్తాము. సో ఈ సల్మాన్ ఫిష్ ఏంటంటే మనకి చాలా అంటే చాలా వెయిట్లెస్ అండ్ చిన్నపిల్లలకి కూడా మనమే ఇది తినిపించవచ్చు. సో మెట్రోలో అయితే అవైలబుల్గా ఉంటుంది, బయట కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరైతే ట్రై చేయండి. సో ఇక్కడైతే నేను ఫిష్ని మ్యాగ్నేట్ చేయడానికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ కారం అండ్ లెమన్ కూడా వేసేసాను. సో వేసేసి దీన్ని అయితే మంచిగా మిక్సీ అయ్యేలాగైతే ఇలాగ పట్టేసేసుకోండి. సో చూడండి ఇక్కడ మనకి మంచిగా ముక్కలకైతే ఇది పట్టేసేసుకోవాలి. ఇక్కడ పసుపు వేయడం వల్ల ఏంటంటే మనకు స్మెల్ కూడా అంతగా రాదు. సో ఇక్కడ నేను కారం వేసేసాను. సో కారం వేసేసినాక మనకి ఏదైతే మసాలా ఉందో దాన్ని మిక్స్ పట్టుకున్నాం కదా. సో ఆ మసాలాను కూడా ఇందులో వేసేసేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ మాత్రమే వేయండి. సో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేయండి. సో చూడండి నేను 2 టేబుల్ స్పూన్ వేసేసాను. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపిండి. సో 2 టేబుల్ స్పూన్ శనగపిండి ఇలా వేసేసేసుకొని సో దీన్నైతే మనం ఫైనల్గా ఆయిల్ కూడా వేసేసి మంచిగా మనకి ముక్కలకు పట్టేసేలాగా అయితే మంచిగా కలిపేసేసుకోవాలి. సో చూడండి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేస్తున్నాను. సో ఇలాగైతే ఆయిల్ కూడా వేసేసి ముక్కలకైతే పిండి మంచిగా పట్టేసుకునేలాగైతే ఇలా కలపండి. ఎక్కువ పిండి కూడా వేయకండి, ఎందుకంటే దానివల్ల మనకి ఆ ఫిష్ అనేది పిండి పిండిగా అనిపిస్తుంది. అండ్ వాళ్ళ పిండి కొంచెం పిండిగా ఉన్నట్టు అనిపిస్తే మీకు కొంచెం మనం ఇక్కడ వాటర్ అయితే 2 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే తీసేసుకొని ఒకసారి మంచిగా మొత్తం కలిపేసేసుకోండి. ఎక్కువ పిండి మాత్రం శనగపిండి, మైదా పిండి అలా అయితే వేయకండి. ఓన్లీ 2 టేబుల్ స్పూన్ శనగపిండి మాత్రమే వేయండి, ఎందుకంటే మనకు పకోడీ క్రిస్పీగా రావాలి కదా. సో ఫైనల్గా అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలిపేసేసుకొని దీన్ని అయితే 1 అవర్ ఆర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసి పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేశాక రిమైనింగ్ మనము దాని పకోడీ కోసం కావాల్సినవి అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో దానికోసం అయితే నేను బ్రెడ్ క్రంచ్, ఇది మనకి సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటున్నవి. లేని వాళ్ళు వితౌట్ పకోడీ కూడా ఎలా చేయాలో నేను ఈ వీడియోలోనే చూపిస్తాను, చూసేసేయండి. సో ఇక్కడైతే ఫస్ట్ నేను బ్రెడ్ క్రంచ్తో చెప్పాలనుకుంటున్నాను కాబట్టి కొన్ని బ్రెడ్ క్రంచ్లు అయితే ఒక ప్లేట్లో ఇలా తీసేసుకున్నాను. అండ్ మనకి 2 అవర్స్ తర్వాత సల్మాన్ ఫిష్ అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీనినైతే మనము బ్రెడ్ క్రంచ్ పకోడీ అండ్ ఇక్కడ కొన్ని ఆనియన్స్ కూడా నేను తీసుకున్నాను.
ఇలా చిన్న చిన్నగా అయితే చాప్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసేసుకోండి. సో ఎందుకు ఇవి నేను ఫైనల్గా అయితే మీకు చెప్తాను ఫైనల్ స్టెప్లో. సో ఇప్పుడైతే మనము బ్రెడ్ క్రంచ్, సో దానికోసం అయితే ఫిష్ని బ్రెడ్ క్రంచ్లోకి అయితే సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ ఫిష్కి బ్రెడ్ క్రంచ్ అయితే ఇలా డిప్ చేసేసి పెట్టేసేయండి. సో మనకి ఆల్రెడీ ఫిష్కి మసాలా ఉంది కదా, సో దానివల్ల ఏంటంటే ఆ క్రంచెస్, బ్రెడ్ క్రంచెస్ అనేవి ఫిష్కి చాలా బాగా పట్టేసేసుకుంటాయి. అండ్ మీకు లేకపోతే ఏదైనా ఎగ్ అలా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఏం చేయాలంటే ఈ ఫిష్ని అయితే ఆ ఎగ్లో డిప్ చేసేసి ఆ తర్వాత క్రంచెస్ అయితే పట్టించేసేసుకోండి. ఎగ్ ఇష్టం ఉన్న వాళ్ళు, నాకు అంతగా ఇష్టం ఉండదు కాబట్టి సో నేను డైరెక్ట్గా అయితే ఫిష్ని ఆ బ్రెడ్ క్రంచెస్తో ఇలా పట్టేసేసి అయితే పక్కకు పెట్టేసేస్తున్నాను. సో 1 by 1 వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అన్ని క్రంచెస్ అయితే ఇలా పెట్టేసేసుకోండి. మీకు వితౌట్ కూడా ఎలా చేయాలో నేను ఇదే వీడియోలో చూపిస్తాను. సో చూసేసేయండి. ఇవైతే పిల్లలకి చాలా చాలా ఇష్టపడతారు. మీరు ఒకసారి అయితే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇవి పెట్టి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం ఈ ఫ్రైలోకి వెళ్ళిపోదామా. సో దానికోసం అయితే నేను ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ అయితే మనకి చాలా మంచిగా హీట్ అవ్వాలి. సో ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లోనే మనం ఈ పకోడీ అయితే వేసేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ముందుగా బ్రెడ్ క్రంచ్ విత్ ఫిష్ బ్రెడ్ క్రంచ్ సో అయితే వేసేస్తున్నాను. సో 1 by 1 ఇలా స్లోగా వేసేసేసుకోండి. సో చూడండి మనకి ఆయిల్ కూడా మంచిగా కాగిపోయింది. అండ్ లో ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఆ ఫిష్ అనేది మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతుంది అండ్ క్రంచీగా ఉంటుంది. లేదంటే మీరు ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వలేదనుకో దానివల్ల ఆ ఫిష్ ఆయిల్ పట్టేసేసుకొని ఆయిల్ అనేది మనకి ఆయిల్ లాగా ఉంటుంది ఆ ఫిష్ తింటున్నా కూడా. సో దానికోసం అని మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఈ ఫిషెస్ అయితే మనము అందులో వేసేసుకోవాలి. సో వేసేసుకున్నాక మనం వెంటనే వాటిని కదపకూడదు, ఒక 5 minutes అలా అయితే ఫ్రై కానివ్వండి. సో చూడండి మనకి అవి రెడ్ కలర్లోకి వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసేసి అయితే ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోండి. సో నేను 1 by 1 అయితే నేను ఇలాగా అన్ని ఫిషెస్ అయితే వేసేసుకున్నాను. సో మనకి సల్మాన్ ఫిష్ అయితే మనకి వెయిట్ లాస్కి అయితే సల్మాన్ ఫిష్ కర్రీ కానీ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో వెయిట్ లాస్ చేసే వాళ్ళకి మెయిన్గా అయితే ఈ సల్మాన్ ఫిష్ తెచ్చుకొని అయితే ట్రై చేసేసేయండి. సో ఇదైతే సల్మాన్ ఫిష్ చాలా మందికి తెలియదు కానీ మనకి అవైలబుల్గా ఉంటుంది, అడగండి మీరు బయట. అండ్ ఇక్కడైతే మనకి ఫిష్ అయితే చాలా రెడ్ కలర్లోకి వచ్చేసింది చూడండి. సో ఇలా మనకి మంచిగా రెడ్గా కాలే వరకు అయితే మనం వేట్ చేయాలి. సో ఇలా రెడ్గా అయ్యాక మనము పక్కన అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. సో మనకి రెడ్గా అయ్యే వరకు అయితే వేట్ చేయండి, ఎందుకంటే మనకి అది ఫిష్ అనేది స్మెల్ వస్తుంది అండ్ పచ్చిగా అనిపిస్తుంది కాబట్టి మనకి ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు అయితే వేట్ చేసేసేయండి. సో నేను రిమైనింగ్ బ్రెడ్ క్రంచ్తో ఉన్న ఫిషెస్ కూడా నేనైతే అందులో వేసేసుకుంటున్నాను. సో ఇలా స్లోగా వేసేసేయండి. సో ఈ వీడియోలో చూస్తున్నట్టు ఇలా వేసేసుకొని మంచిగా మనకి ఆయిల్ కూడా చాలా బాగా వేడైంది. సో ఇలా వేసేసుకొని అవి డీప్ ఫ్రై అయ్యే వరకు అయితే మనం వేట్ చేసేసేయాలి. లేకపోతే అయితే మనకి బోన్లెస్ ఫిష్ ఉంటుంది కదా, సో అలా కూడా ట్రై చేయండి పకోడీకి, అది కూడా చాలా బాగుంటుంది. సో మీరు అలా కూడా ట్రై చేసేసి అయితే చూడండి. సో ఇక్కడ మనకి ఫిషెస్ కూడా మంచిగా రెడ్ కలర్లోకి వచ్చేసాయి. సో వీటిని కూడా అండ్ పక్కన ప్లేట్లో అయితే సర్వింగ్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే మనము వితౌట్ బ్రెడ్ అవైలబుల్గా లేని వాళ్ళ కోసం అయితే వితౌట్ పకోడీ కూడా మనం చేసుకోవచ్చు. వితౌట్ బ్రెడ్ క్రంచ్ లేకుండా అయితే కూడా మనం చేసేసుకోవచ్చు. దానికోసం అయితే మసాలాలు అప్లై చేసిన ఫిష్ ఉంటుంది కదా, సో మనం దాన్ని డైరెక్ట్గా అయితే ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. సో చూడండి సేమ్ అలాగే ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. కానీ ఏంటంటే బ్రెడ్ క్రంచ్తో చేసినవి అయితే చాలా టేస్ట్ ఉంటుంది కంపేర్ చేస్తే వీటితో అయితే. ఆ బ్రెడ్ క్రంచ్ చేసినవి అయితే మీ దగ్గర బ్రెడ్ క్రంచ్ అవైలబుల్గా లేకపోతే మనకి బ్రెడ్ ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం బ్రెడ్ని అయితే ఆ ప్యాన్ మీద పెట్టేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసి ఆ స్లైడ్స్ తీసేసి మనం మిక్సీలో వేసేసుకొని అయితే ఒకసారి ఇలా మిక్స్ అయితే ఆన్ చేసి ఇవ్వాలి. సో వాటిల్లో కూడా టిప్ చేసేసుకోవచ్చు, అవి కూడా మనకి బ్రెడ్ క్రంచ్ అలానే ఉంటుంది. సో అలా కూడా మీరు చేసేసుకోవచ్చు. అవైతే చాలా టేస్టీగా ఉంటవి మనకి బ్రెడ్ క్రంచ్ పెట్టినవి. సో మీకు చిన్నపిల్లలకి ఇలా ఇష్టపడే వాళ్ళకైతే వితౌట్ బ్రెడ్ క్రంచ్ కూడా ఇలా పెట్టేసేయచ్చు. సో ఇలాగైతే మనకి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇవి. సో వీటిని కూడా ఇప్పుడు మనమైతే తీసేసుకొని ప్యాన్లో అయితే వేసేసుకుందాము.
నెక్స్ట్ మనకి ఇంకా రిమైనింగ్ ఉన్న వాటిని కూడా ఇలా మంచిగా ఫిషెస్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. సో చూడండి ఇక్కడ నేను ఇవైతే తీసేసుకున్నాను అండ్ పక్కన పెట్టేసేసుకొని రిమైనింగ్ ఫిషెస్ కూడా నేను ఇందులో వేసేసాను. సో మీరైతే ఈ డిష్ అయితే చాలా మనకి అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా, మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీ స్టెప్స్తో అయితే మీరు నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, చాలా ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకి కూడా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కదా, ఎప్పుడు చికెను మటన్ అలా కాకుండా. సో ఫిష్ కూడా మనకి హెల్దీ కాబట్టి సో ఇలా పకోడీ లాగా అయితే చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టపడతారు. అండ్ చూడండి ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఇది కూడా మనకి మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయిపోయింది. సో దీన్ని కూడా అయితే పక్కన పెట్టేసేసుకుందాము. సో సర్వ్ చేసేసుకొని మనకు ఆనియన్స్ నేను ఇంతకుముందు పక్కన చాప్ చేసి పెట్టుకోమని చెప్పాను కదా, సో అవి కూడా ఏంటంటే ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్లోనే మనము ఈ ఆనియన్స్ కూడా అందులో వేసేసేయాలి. సో కొంతమందికి ఆనియన్స్ అనేవి ఇష్టం ఉండవు, కొంతమందికి నాన్ వెజ్లో ఆనియన్స్, పకోడీలో ఆనియన్స్ అయితే తినాలనుకుంటారు కదా, సో వాళ్ళైతే ఇలా సపరేట్గా వేసేసుకొని నచ్చిన వాళ్ళు వాటి మీద ఇలా ఆనియన్స్ అయితే స్ప్రింకిల్ లాగా చేసేసుకొని అయితే తినేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆనియన్ నచ్చిన వాళ్ళైతే సో దాన్ని స్కిప్ చేసేసేయండి. సో దానికోసం అనేసి నేను సపరేట్గా వేస్తున్నాను, పకోడీలో కాకుండా. సో ఇవి సపరేట్గా వేసేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనమైతే వెయిట్ చేయాలి. ఎందుకంటే మనకి అవి బ్రౌన్ కలర్ వస్తేనే మనకి ఆనియన్ కూడా చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో దానికోసం అనేసి ఇలా ఫ్రై చేసేసుకోండి ఒక 2 minutes. మనకు మోస్ట్లీ అయితే బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. సో ఇప్పుడైతే వీటిని మనము సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. సో చూసేసేయండి, నేను ఇక్కడైతే తీసేసేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి వెళ్ళిపోదాం. సో మనకి విత్ అండ్ వితౌట్ బ్రెడ్ క్రంచ్ సల్మాన్ ఫిష్ అయితే పకోడీ అయితే కంప్లీటెడ్ అయింది. సో చూడండి చాలా క్రిస్పీగా మనకి లోపల కూడా చాలా మంచిగా కాలినవి. సో ఇలాగైతే మంచిగా కాలుతున్నవి. ఇది టమాటో సాస్లోకి కానీ మీకు ఏ సాస్ ఉంటే ఆ సాస్లోకి అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.